మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ అండి, మైసెల్ఫ్ అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు సోరియాసిస్ డైట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏమంటున్నారు అంటే సోరియాసిస్ ఉంది అండ్ సోరియాసిస్తో పాటు మాకు డయాబెటిక్ ప్రాబ్లం ఉంది, లేదు అంటే సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కొంతమందికి పీసీఓస్ అండ్ కొంతమందికి క్రోనిక్ పెయిన్స్ ఉంటున్నాయి. సో ఒక్కొక్కళ్ళకి అనదర్ క్రోనిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ ఒకటే డైట్ చేయొచ్చా అని చెప్పి ఒక వీడియోలో నన్ను అడుగున్నారు. లేదండి, ఒక పర్సన్ని బట్టి వాళ్ళకి ఉండే హెల్త్ ఇష్యూస్ని బట్టి డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే సోరియాసిస్ డైట్తో తగ్గాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళ అందరూ చేయగలిగే డైట్ అనేది ఒకటి చెప్తాను. అలా కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళ డైట్ అనేది వేరుగా ఉంటుంది. సో సోరియాసిస్ తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ డైట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ మీరు తిరుగుతున్నా కూడా మీకు టెంపరీ రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ డైట్తోనే సోరియాసిస్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. లైక్ ఆ డైట్ ఏంటి అని అంటే ఫస్ట్ కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఎప్పుడు పొట్టుగా లైక్ వాళ్ళ షర్ట్ ఇలా అనగానే చాలా పొట్టుగా రాలిపోయి పడిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళ బాధలు అయితే అసలు చూడలేము, చెప్పుకోలేము కూడా. సో అటువంటి వాళ్ళందరూ ఫస్ట్ స్కిన్ అనేది ఎప్పుడు తేమగా ఉండేలా చూసుకోవాలి. లైక్ స్కిన్కి సమ్ ఆయిల్స్ అనేవి అప్లై చేస్తూ ఉండాలి. లైక్ ఆయిల్స్ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్, అలా ఆలివ్ ఆయిల్, సో లేదు అంటే చక్కగా వేప నూనెలో కొంచెం కర్పూరం వేసి మెత్తగా నూరేసి స్కిన్కి అప్లై చేయడం. సో ఈ 3 ఆయిల్స్ రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండండి. లేదు అని అంటే ఏదో ఒకటి ఈ 3 ఆయిల్స్లో ఏదో ఒకటి మీకు దొరికిన ఏ ఆయిల్ దొరికితే అది అప్లై చేసుకోవాలి. అది ఎవరు అని అంటే ఎక్కువగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిన వాళ్ళు ఇది చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని నెంబర్ ఆఫ్ వీడియోస్లో కామెంట్స్ పెట్టున్నారు. సో హియర్ ఇట్ ఈస్, నాన్ వెజ్ అనేది తినకూడదు, బట్ ఒకటి మాత్రమే తినాలి. అది కూడా ఇమ్యూనిటీకి సంబంధించిన సోరియాసిస్ ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి. అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పాము. అండ్ దానితో పాటు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికైతే ఇమ్యూనిటీ లోపం ఉంటుందో, లైక్ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు లైక్ ఓన్లీ మటన్ మాత్రమే తినాలి. సో అప్పుడు సోరియాసిస్ అనేది వీళ్ళకి కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా అందరూ తినమని రిఫర్ చేయం మేము. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మందికి స్లీప్లెస్గా ఉంటుంది, అంటే నిద్ర లేకుండా ఉంటారు సోరియాసిస్ ఉన్న వాళ్ళు. సో స్లీప్లెస్గా ఉన్న వాళ్ళకి ఇంకొక టిప్ చెప్తాను. అదేంటి అని అంటే నైట్ టైము వీళ్ళు ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకోమని చెప్తాను. ఫైబర్ అంటే ఫ్రూట్స్, చక్కగా లైక్ బనానా ఒకటి తినమని చెప్తాను. యాక్చువల్లీ కొంతమంది తినకూడదు, డయాబెటిక్ పేషెంట్స్ అయితే బనానా కూడా తినకూడదు, ఫ్రూట్స్ తినమని చెప్తాము. అది కూడా పపాయ, కివి అండ్ దానితో పాటు లైక్ నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో అవి ఫ్రూట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినమని చెప్తాము. ఎందుకు అంటే ఫైబర్ ప్లస్ గుడ్ ఫ్యాట్స్ కూడా యాడ్ అయి ఉంటాయి కాబట్టి వీళ్ళకి స్టమక్ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ దట్టు దాంతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది, స్లీప్ కూడా ఉంటుంది. సో ఇవ్వండి. అండ్ దానితో పాటు కొంతమందికి హెవీ పెయిన్స్ ఉంటాయి సోరియాసిస్. సో హెవీ పెయిన్స్ ఉన్న వాళ్ళు నార్మల్గా సోరియాసిస్ ర్యాషెస్ వచ్చి ఇచ్చింగ్స్ వస్తే సో ఆ కేసెస్ వేరు. వాటితో పాటు హెవీ పెయిన్స్ ఉంటున్నాయి ఇప్పుడు. సో హెవీ క్రోనిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి తినకూడనివి రెండు మెయిన్గా ఉన్నాయండి. సో ఇవి కూడా మానేస్తే ఇంకా ఫాస్ట్గా మీకు తగ్గుతుంది. లైక్ అవేంటి అని అంటే దుంప కూరలు, లైక్ పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అండ్ చిలకడ దుంపలు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి దుంప జాతికి సంబంధించినవి. సో అవన్నీ స్టాప్ చేసేసేయాలి. అండ్ దానితో పాటు పెసరపప్పు, సో హెవీగా పెయిన్స్ ఉన్న వాళ్ళు పెసరపప్పు కూడా తినకూడదు. దుంపకూరలు అండ్ సెకండ్ వన్ వచ్చేసి పెసరపప్పు, ఈ 2 మానేస్తే పెయిన్స్ న్యాచురల్లీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి.
సో ఇదండి నార్మల్గా కొన్నివి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను. అది మీ ప్రాబ్లమ్ని బట్టి అండ్ మీకుండే హెల్త్ ఇష్యూస్ని బట్టి డైట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.